ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే చూడండి. ఇలాంటి వీడియో చేయమన్నారు. మెయిన్ ఏందంటే ఈ సాంగ్ మీద చాలామంది అన్నారు. ఏందంటే ఇందులో మీరు మీ యొక్క ఫోటో ట్రై చేయండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇలాంటి స్టైల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసినాం. ఇందులో గ్లో ఎఫెక్ట్ అయితే ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఒకసారి చూద్దాం. మీరు కూడా ఎవరైనా ఫోటో ట్రై చేయండి. డెమో చూడండి. ராணியின் முகமே ரசிப்பதில் சுகமே ராணி புன்னகை மலரோ. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇదే స్టైల్‌లో చేసిన. కానీ అందులో అయితే గ్లో అలాంటివి ఏమి యాడ్ చేయలేదు. కానీ ఇదే స్టైల్‌లో ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా ఒక పేజ్ అయితే ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో సంజయ్ ఎడిట్స్ అని. ఒకసారి వీలుంటే ట్రై చేయండి ఆ పేజ్‌లో వీడియోస్ అనేది. ఎందుకంటే మాక్సిమం అందులో ప్రతి ఒక్కటి ఇదే వీడియోస్ ఉన్నాయి. ఇదే వీడియోస్. మనం చేసిన స్టైలే ఇది. మీకు ఐడియా ఉందో మళ్ళీ కాపీ అని అనుకోవద్దు. ఓకే. నేను ఎందుకు చేసినానంటే ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు మనం కూడా ట్రెండింగ్‌లో చేస్తే చూస్తారు ఎవరైనా ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఇందులో వీడియో క్లిప్ కూడా ఉంటది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ వీడియో క్లిప్ మీకు ఒకవేళ నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. కానీ నేను స్టార్టింగ్‌లో ఒక బ్లింక్ ఎఫెక్ట్ అయితే వస్తది ఇక్కడ. అంటే ఆ వీడియో క్లిప్ ఎండింగ్ అయ్యే వరకు దీని ఓపాసిటీ చాలా తక్కువ చేసినా కొంచెం ఎక్కువ పెట్టుకోండి. 70 ఆ మధ్యలో పెట్టుకోండి. ఫ్లాష్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తది. బాగా అనిపిస్తది. ఇది తక్కువ ఉంది కదా! దీన్ని ఎక్కువ పెట్టుకోండి. ఓకే. ఇలా. ఓకే. ఓకే. ఇప్పుడు మనమైతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకుంది. ఏందంటే ఇక్కడ మనం స్టార్టింగ్‌లో ఒక ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. అంటే మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ ఫోటో పెడదామని అనుకుంటున్నారో ఆ ఫోటో తీసుకోండి ఒకటి. ఈ ఫోటో బాగా నచ్చింది నాకు. ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. టోటల్ డౌన్‌లో తీసుకుందాం. టోటల్ డౌన్‌లో. ఓకే. ఇప్పుడు ఈ ఏదైతే ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్తే ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఈ ఎక్స్‌పోజర్ ఉంది కదా! తక్కువ చేసుకోండి. ఎంత చేస్తున్నానంటే 2 చేస్తున్నా. 1.62 చేస్తున్నా మైనస్. ఓకేనా? ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు మీరు. ఇంకా కొంచెం ఎక్కువనే చేస్తా. 1.85 చేసేసిన. మొత్తం చేసినా నో ప్రాబ్లమ్. అంతే ఉంటది గానీ కొంచెం ఎక్కువ చేసుకోండి నో ప్రాబ్లమ్. బ్లాక్ అండ్ వైట్‌లో పెడదామంటే పెట్టండి. కానీ ఆ లుక్ అనేది పాడైపోతది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మనకైతే ఆల్రెడీ ఓ ఫోటో ఉంటది. ఈ ఫోటోని రిమూవ్ చేసి మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒకటి ఉంటే దాన్ని కిందకి తీసుకురండి డౌన్‌లో. ఎండింగ్ వరకు జరిపేసేయండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ కావాలంటే యూజ్ చేయండి. ఎందుకంటే ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌కి కవర్ బాగా అవుతుంది. ఓకే. చూడండి బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం చూద్దాం. ఓకే. చూడండి బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మీరైతే ప్రతి ఒక్క గ్రూప్ ఉన్నాయి కదా! ప్రతి ఒక్క గ్రూప్‌లో మీరైతే ఫోటోస్ అయితే ఫస్ట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే. చేంజ్ చేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే. నేను ఒకటే దాన్ని చేంజ్ చేసినా గానీ ఇప్పుడు ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసుకోండి. ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసి కింద గ్రూప్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేద్దాం. చేసిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఎంత పెడుతున్నా అంటే ఓకే. ఒక 580 పెడుతున్నాను. ఓకే. 0.580 దాని తర్వాత ఎక్స్‌పోజర్ గామా ఉంది కదా! కొంచెం ఎక్కువ పెడుతున్నాను దీన్ని. ఎంత అనంటే 60 పెడుతున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. ఈ సాచురేషన్‌ని కొంచెం ఎక్కువనే పెడదాం. ఓకే. 30, 40 ఆ మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి గ్లో ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఓకే. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఆ కింద ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసి ఎక్స్‌పోజర్ గామా అనేది కొంచెం ఈ ఏదైతే బ్లర్ ఉందో ఈ బ్లర్ టాప్‌లోనే పెట్టండి. దాని తర్వాత ఎక్స్‌పోజర్ గామా, దాని తర్వాత సాచురేషన్. ఎక్స్‌పోజర్ గామా ఇంకా ఎక్కువ పెడితే ఇక్కడ మీకు బ్లర్ గ్లో అనేది ఎక్కువ కనిపిస్తది. గ్లో ఓకే. ఇదైతే అయిపోయింది. దీన్ని కాపీ చేద్దాం. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేదు. ఇప్పుడు ఇంకో గ్రూప్ సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసుకోండి. కింద గ్రూప్‌ని పేస్ట్ స్టైల్ చేసేయండి. చూడండి గ్లో ఎఫెక్ట్ వచ్చేసింది. కొంచెం టైమింగ్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ తక్కువ చేసుకోండి. ఇలా ఈ స్పీడ్ ఆప్షన్‌ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చూడండి గ్లో ఎఫెక్ట్ అన్నీ బాగా సెట్ అయింది. ఇలా ప్రతి ఒక్క దాన్ని చేసిన తర్వాత ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి.